ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి బడ్జెట్లో లేకుండా 1,18,394 కోట్ల రూపాయలు అప్పు చేసేసి పప్పు బెల్లలాగా తినేశావు, నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేయడం జరిగింది. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదు. 4.5 సంవత్సరాలుగా ఒక్కసారిని కూడా ప్రెస్ని ఎదుర్కొనే సత్తా లేదు. పిచ్చి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నావు. మీ తాతకి ఎంతమంది భార్యలు అని అడుగుతా ఉన్నా. మీ సోదరి గారి గురించి కూడా మాట్లాడాలని మాకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు క్రమశిక్షణ అని చెప్పి మీ వ్యక్తిగత జీవితాల గురించి, నువ్వు తిరిగే గాలి తిరుగుళ్ళ గురించి, మీ ఇంట్లో ఉన్న పెళ్లిళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి ఎప్పటికప్పుడు మా చేతులు కట్టేస్తా ఉన్నారు. కాబట్టి వాటి గురించి మేము మాట్లాడదలుచుకోవాలా. కేవలం ప్రజా సమస్యల మీద పోరాడుతూ తన సొంత కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పంచిపెడతా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో 31,177 మంది మహిళలు మిస్ అయితే కనీసం దాని గురించి సమీక్ష చేసే సమయం తీరిక లేదు ఈ పిచ్చి ముఖ్యమంత్రికి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ చేత అమాయకమైన పిల్లల చేత డేటా కలెక్ట్ చేపించి ఎక్కడో నానక్రామగూడలో పెట్టామని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కనీస స్పందన లేదు. కనీసం ఆ డేటా ఎక్కడ పెట్టామని అడిగితే దాని గురించి కూడా స్పందన లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. రేపు జనవరి 1 వస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావా లేదా అని చెప్పి పిచ్చి ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. రోడ్లు వేసే పరిస్థితి లేదు, అప్పులు తీర్చే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యక్తిగత విమర్శలు కట్టి పెట్టకపోతే పిచ్చి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో 151 కాదు, నువ్వు మళ్ళీ చంచలు కూడా జైలుకి నిన్ను రాబోయే ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నాను. విలువల గురించి మాట్లాడతాడు ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత. మా అధినాయకుడిని కళ్యాణ్ గారిని విమర్శించాడు వ్యక్తిగత జీవితంతో. సార్ నాకు చాలా మాట్లాడాలన్నది వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఎంతో కొంత మనసు పుట్టి పెరిగిన వాతావరణం అడ్డుపడుతూ ఉంటుంది. మా నాయకుడు కూడా ఒకరిని విమర్శించొద్దు అని చెప్పారు నాకు. కానీ 2-3 మాటలు మాట్లాడుకున్నాం. ఆయన వ్యక్తిగత జీవితం పక్కనెడితే అసలు నీకు జన్మనిచ్చిన తల్లిని, రక్తం పంచి పుట్టిన చెల్లిని ఈరోజు ఎక్కడ పెట్టావు? నువ్వు అల్లారుముద్దుగా పెంచిన చిన్నాన్ని మర్డర్ విషయాన్ని ఏం చేసావు? కనీసం వ్యవస్థ అంతా నీ చేతిలో ఉంది. న్యాయం ఈ రోజుకి దొరకలేని పరిస్థితి. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు 100. ఈ ఆంధ్రప్రదేశ్ దుష్టపుత్రుడు వాళ్ళ నాన్నగారు ఉండగానే ఎంత దోయాలో దోచేశారు. మీరు 9 ఏళ్ళు, సుమారు 9.5 ఏళ్ళు పైన పోరాడిన తర్వాత సీఎం అయ్యారు. మీరు మర్చిపోతున్నారు ఫస్ట్ టైం పోటీ చేసిన తర్వాత. మా జనసేన పోటీలోకి వచ్చి ఇంకా 5 సంవత్సరాలు పూర్తి అవ్వాల, డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి. ఈరోజు మా పేరు చెప్తే మీరు పోసేసిన పరిస్థితిలో ఉన్నారు. మేము ఎవరితో వెళ్తే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు? మీ బలం ఉన్నప్పుడు మా గురించి మాట్లాడక్కర్లేదు కదా. ఇంకోసారి చెప్తున్నాం, ఇంకొక మీటింగ్లో అయినా మమ్మల్ని వ్యక్తిగతంగా మా కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే కనుక రాజకీయంగా విమర్శించడం తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. డెఫినెట్ మీ కుటుంబాల గురించి కూడా మేము కూడా మాట్లాడతాం. ఇప్పటికీ మా మనసు అంగీకరించట్లేదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని వదిలేస్తున్నాం.
మా అధినాయకుడి కనుక పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నా. మా అధినాయకుడి పెళ్లిళ్ళ గురించి మాట్లాడే ముందు మీ తాతగారు, మీ తండ్రి గారు, మీ సోదరి వీళ్ళు కనుక పెళ్లిళ్ళ గురించి మాట్లాడే దమ్ము నీకుందా? వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత మా అధినాయకుడి పెళ్లిళ్ళ గురించి నువ్వు మాట్లాడితే బాగుంటది జగన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికి అందరూ సహనంతో ఉన్నారు. దగ్గరికి వచ్చే ఎన్నికలు తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు కాబట్టి కొంచెం ఆచి తూచి మాట్లాడితే మర్యాదగా ఉంటది, తెలుసుకో. తర్వాత పాపం నువ్వు ఒక విషయం అంటున్నావు పార్టీ గురించి. ఆయన కష్టార్జితం, ఆయన స్వార్జితంతో పార్టీని నడుపుతున్న వ్యక్తి ఆయన. అదేంటి, ఆయన పార్టీకి ఆయన నచ్చినట్టు చేసుకుంటాడు ఆయన. నీకేంటి బాధ? నీలాగా ఒకరు పెట్టిన పార్టీని లాక్కోలేదు ఆయన. నీ పార్టీ ఏదైతే వైసీపీ ఉందో దాని వ్యవస్థాపకులు ఎవరు మరి? మర్చిపోయావా నువ్వు? కె శివకుమార్ అనే ఆయన వ్యవస్థాపకుడు. నువ్వు ఆయన దగ్గర పార్టీ లాక్కున్నావు. నువ్వు పార్టీ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుగా లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? ఆయన ఇష్టం, ఆయన పార్టీ. ఆయన ఏం చేసుకుంటాడు, నాకు నచ్చిన పార్టీలో ఉంచుతారు, నచ్చలేని వాళ్ళని పార్టీ నుంచి వెళ్ళిపోమంటాడు. అది ఆయన ఇష్టం. నచ్చినోడు వెళ్తాడు, నచ్చినోడు వెళ్ళడు. ఆ విషయం నువ్వు మాట్లాడడం సబు కాదు. అదే ఆ విషయం కొంచెం నువ్వు గుర్తుపెట్టుకో. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నా లోకల్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన గ్లోబల్ స్టార్. ఆయన మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. నీలాగా జస్ట్ కేవలం ఏదో ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి సంబంధించిన వ్యక్తి కాదు. అర్థమైందా? ఆ విషయం తెలుసుకో. ఆయన మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి లోకల్ నాన్ లోకల్ ఉండదు. ఆయన ఎక్కడున్నా ఒకటే కింగ్. ఎక్కడున్నా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన గురించి. అర్థమైందా? ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు అంతే విధంగా వస్తారు. ఆ విషయం తెలుసుకో. లోకల్ నాన్ లోకల్ అని చెప్పి నువ్వు ఏదో చెప్తే ప్రజలు వినే పరిస్థితులు ఈ రోజుల్లో లేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి, నువ్వు చెప్పే మాటలేంటి? ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఏదో నీ అంతటి నువ్వు మురిసిపోతూ మాకు అర్థం కావట్లా. నీకు లేరని బాధపడుతున్నావా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారని బాధపడుతున్నావు? మాకు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడే మాటలో నీ విధానం చూస్తాను మాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నేను చేసుకోలేదని బాధపడతామని చెప్పేసి మాకు అనిపిస్తుంది. నీకేమైనా ఒప్పుకుంటే నువ్వు కూడా చేసుకోన్నా, ఏం పోయింది? ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంతో మాకేమో అవసరం? నువ్వు ఒకటే పెళ్లి చేసుకున్నావు కాదనట్లా. మరి రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏముంది నువ్వు ఒక పెళ్లి చేసుకుంటేని? పోనీ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, దానివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చిన నష్టం ఏముంది? వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మన రాజకీయంగా ప్రస్తావించడం దేనికన్నా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా? అంటే పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడితే గొప్ప ఇది అనుకుంటున్నావా? మాట్లాడితే మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మహిళల పట్ల మహిళలు అంటే ఆట వస్తువుల్లో చూస్తున్నారు, ఆట బొమ్మలో చూస్తున్నారని మాట్లాడుతున్నావు కదా. గవర్నమెంట్లో మాధవన్ ఎందుకు సస్పెండ్ చేయాలి నీ పార్టీ నుంచి? జిప్పు తీసి చూపించారు కదా, అప్పుడు కళ్ళ కదుకున్నారా? అంబటి రాంబాబు గంట అరగంట మాట్లాడిన వ్యక్తి మంత్రి పదవి ఇచ్చావు, నువ్వు ఇవ్వకూడదు కదా, సస్పెండ్ చేయాలి కదా పార్టీలోంచి. నువ్వు ఇలాంటి కామాంధులు అందరూ పార్టీలో ఉన్నారు కదరా అని చెప్పేసి సస్పెండ్ చేయొద్దు. నువ్వు అవంతి శ్రీనివాస్ని ఏం చేసావు నువ్వు? అంటే మీ పార్టీలో ఉంటే పుణ్యాత్ములా లేగలగా? అవును, ఒకరి తర్వాత ఒకరిని చేసుకున్న వ్యక్తి. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సరే ఆయన టైం బాగోక ఆయన కర్మ లేదంటే ఇంకోటో అనుకోవచ్చు, దాన్ని పక్కన పెట్టి మరి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు అందరూ మీ పార్టీలో నేడుతున్నారు కదా. అంబటి రాంబాబుని తీసుకో, లేదంటే గోడల మాధవని తీసుకో, లేదంటే గంట అరగంట మన ఈడు అవంతి శ్రీనివాసు ఆయన తీసుకో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నీ పార్టీలోని. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడాల్సింది మహిళల భద్రత గురించి. నీకు అంత అపారమైన ప్రేమ ఉంటే, సాంప్రదాయాల పట్ల నీకు అంత అపారమైన ప్రేమ ఉంటే ఏ రోజైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నీ భార్యను తీసుకుని వెళ్ళేవా? పట్టు వస్త్రాలు సమర్పించావు నువ్వు ఒకసారైనా కానీ? మన సాంప్రదాయాల గురించి అంత గొప్పగా వివరించే ప్రయత్నం చేసావు కదన్నా. ఇవాళ నువ్వు ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. రేపొద్దు నువ్వు ఓడిపోతే నీ పరిస్థితి? బహుశా ఎమ్మెల్యేకి వెళ్తే ఓకే, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదనుకో, అప్పుడు నిన్ను ఇంతకంటే హీనంగా మాట్లాడతారు కదా. నీ కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడతారు కదా. నీ కుటుంబ సభ్యుల్లో లేరా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు? ఇవాళ వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదా? రాజకీయాల్లో రాణించలేదా? మరి నీ చెల్లిని ఏ విధంగా వాడుకున్నావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర మీ చెల్లె గట్లా కంటిన్యూ చేసింది. అమ్మ నువ్వు చేయకూడదు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు, తిరగకూడదు, ఒకటే పెళ్లి చేసుకున్న వాళ్ళు తిరగాలని చెప్పి అనలేదే? అన్నావా నువ్వు? అనలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల ప్రచారం కూడా మీ చెల్లిని తీసుకొచ్చి ప్రచారం చేయించావు. కనీసం అప్పుడైనా చెప్పి ఉండాల్సింది కదా. మేము మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ప్రస్తావన తెస్తా ఉంటావమ్మా.
రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పని అంటూ ఉంటాము. నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఏ రోజని చెప్పావా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అక్కడ విలేకరులు అడిగే ప్రశ్నలకు కానీ లేదంటే నీ దగ్గర ఉన్న సబ్జెక్టుతో సహా ప్రజలను ఉద్దేశించి ఏ రోజైనా కానీ ఒక్క 10 నిమిషాలు మాట్లాడేవా? మాట్లాడగలవా? మనం ఎందుకు మాట్లాడలేవు? నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేవు? మనం బతుకులెట్టుకుని అంతసేపు కూడా ఆడి మీద పడి ఈడి మీద పడి ఆడమేనేమో మనకి. ఇంకా అంతకుమించి ఏమైనా తెలిసి వచ్చింది ఏమైనా ఉందా? మాట్లాడుకోవడం టైం బొక్క.